కాలిపట్లని వేయరా మొత్తం ఇది మీద బాత్రూమ్ కార్డు కూడా వేసేసినవా? హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. చాలా పొద్దున్నే 5:36 లోపే లేచేసాను అనమాట. ఎందుకంటే మా వారు ఈరోజు చెప్పాను కదా, మా బంధువులు ఒకరు చనిపోయారు, ఈరోజు కర్మంత్రం ఉన్నది అని చెప్పేసి మార్నింగే వెళ్ళాలి. కావిలి దగ్గర అనమాట. మా రిలేటివ్స్, మా ఇంటి పేరట వాళ్ళంతా ఎక్కువ ఉండేది కావలి దగ్గర. మాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఒక 2.5 hours పట్టుద్ది అనమాట. అందుకని తొందరగా లేచి ఇంకా మా వారికి టీ అయ్యి పెట్టిచ్చేస్తే అతను 7:30 అలాగ బయలుదేరారు. ఇక్కడ వీళ్ళ బంధువులు అంటే మా బంధువులే వేరే వీళ్ళ అన్న వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళిద్దరు కలుసుకొని వెళ్ళాలని అతను ఫోన్ చేశారు. సరేరా నువ్వు బస్ స్టాండ్కి వచ్చేస్తే ఇద్దరం కలిసి వెళ్దాము అని ఫోన్ చేశారనమాట. అందుకని మా వారు రెడీ అయిపోయేసి కూర్చొని ఉన్నారు. నేనైతే ఇంకా బట్టలు ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, మా వారు వెళ్ళే లోపల బయట అయితే కడిగేశాను. ఇంకా బట్టలు ఒక చీకటితో లేయంగానే మిషన్కి వేసాను అనమాట. అవైతే ఆరేసాను. ఈ మెంతాకు మాత్రం చూడండి బాగా వచ్చేసింది. ముందు మొక్కలు చూసుకోవడం కొంచెం తెరపివ్వగానే మొక్కలు చూసుకోవడం ఒక ఆనవాయితీలాగా అయిపోయింది అనమాట. నాకు అలవాటులాగా అయిపోయింది. బాగా మెంతాకైతే బాగా వచ్చింది. కానీ చెప్తా ఉన్నాను కదా, పాలకూర అయితే రాలేదు, చాలా వరకు పోయాయి. మా వారు అన్నారు పైనే పడిపోయాయి నువ్వు సీడ్ వేసినప్పుడు, అందుకని అవి రాలేదు, కొంచెం లోపలికి వేసి ఉంటే వచ్చుండేవి, పైన నానేసి ఎండిపోయాయంట, అందుకని అవి ఇంక మొలవేమోలే మళ్ళీ వేసుకుందాం అక్కడ, వాటిని వదిలేయి అన్నారు. ఇక్కడైతే పుదీనా మాత్రం భలే వచ్చేసింది కదా అసలు, ఎంత బాగా. రోజు నేను బియ్యం కడిగిన వాటర్ పోస్తున్నాను ఈ మనీ ప్లాంట్కి కానీ తమలపాకు చెట్టుకి, ఈ పుదీనా ఉండే దగ్గర. అసలు తమలపాకులు కూడా ఎంత బాగున్నాయి. మా అమ్మ అయితే మొన్న నా దగ్గర ఉన్నప్పుడైతే ఈ చెట్టు తమలపాకుల దగ్గర దగ్గర ఒక 3-4 ఆకుల దాకా కోసేసుకొనింది. తింటుంది మా అమ్మ డైలీ తమలపాకు వేసుకుంటుంది. అప్పుడు ఆకులు లేకపోతేను ఈ చెట్టు ఉన్నాయిలేమో అవి కోసుకొను, ఇప్పుడు మనం ఎండలో వెళ్ళలేము అనేస్తే అవి కోసుకొని తినిందనమాట. అప్పుడు అయినా ఉన్న ఆకుల వరకు పెద్ద పెద్దవి బాగా వస్తున్నాయి అనమాట, భలే బాగున్నాయి. ఇదివరకు పురుగులాగా ముడతలుగా ఉన్నాయి కదా ఆకులు. ఇప్పుడైతే నేను పసుపు నీళ్ళు కొట్టాను ఒక 2 times. ఇంకా పురుగు చీడ లాంటిది కూడా ఏమీ రాలేదు. రోజు రైస్ వాటర్ పోస్తున్నాను కదా, బియ్యం కడిగిన వాటర్ పోస్తున్నాను, అందుకని బాగా నీట్గా వచ్చాయి. మా వారు ఇంక వెళ్తూ వెళ్తూ అన్నీ ఒకసారి చూస్తున్నారనమాట. ఈరోజు నేను ఇంకా మా వారైతే బయలుదేరేశారు. ఈరోజు నేనేమంటే ఒక అమ్మాయిని పిలిచాను పనికి. నేను చెప్పాను కదా చాలా రోజుల నుంచి, అంతకుముందు కూడా మెష్ కట్టేదానికి మట్టి వేయడానికి ఒక అమ్మాయి, మా మేస్త్రిని ఇంకొక అమ్మాయిని పిలిచాను అని. మెష్ అయితే ఇంకా నేను మా అమ్మ కట్టేసాము. ఇంకా ఈ అమ్మాయికి ఈరోజు ఖాళీ ఉందని ఆ అమ్మాయి కూడా ఈరోజే వచ్చింది. ఇంకా ఇక్కడంతా మేము కర్రలు మెష్ కట్టాం కదా, ఆ చుట్టూతో ఆ లోపల ప్లేస్ వచ్చేసి కొంచెం గట్టిగా ఉందన్నమాట. అందుకని కొంచెం తవ్వి అది చుట్టూత కట్టలాగా వేసేసేయమ్మ, లోపల మనం మట్టి తోలు ఇచ్చాం కదా మొక్కలకి, ఆ మట్టి పోసేయమని చెప్పాను. అలాగా అమ్మాయికి అయితే పని చెప్పాను. మార్నింగ్ మీకు మా వారు వెళ్ళేటప్పుడు చూపెట్టాను కదా, ఆ మట్టి అంతా సరిగా పోయలేదు. మళ్ళీ వీడియో లాస్ట్ అయిపోయే లోపల అమ్మాయి చేత అంతా ఎంత బాగా చేపించి పని అంతా చేసి వెళ్ళిందో చూపిస్తాను మీకు. ఈ లోపల మళ్ళీ మా వారి బట్టలు ఉన్నాయి, ఇంకా బెడ్షీట్లు అన్నీ చాలా ఉన్నాయి. కర్టన్లు మొత్తం ఊడదీసేసాను. కర్టన్లు మొత్తం అదే నేను మీకు ఇక్కడ చూపెడతా ఉన్నాను అనమాట. అంటే మొత్తం శుభ్రం చేయాలి. అండ్ ఇంకా ఇంట్లో సామాన్లు మామూలుగా మేము చిన్నపిల్లకాయలప్పుడైతే ఇల్లే కడిగేసేవాళ్ళం అనమాట. మాకు ఏదన్నా ఇలాంటి మైలా మట్రా వచ్చినప్పుడు, మా ఇంటి పేరులతో చనిపోయినప్పుడు అంటే పల్లెల్లో ఉండేవాళ్ళం, కొంచెమే సామాను ఉండేది, మొత్తం అల్మరాలు కూడా పైపులు బట్టి నీళ్లు బట్టి కడిగేసేవాళ్ళము, అంత చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడైతే అంత అంత అయితే లేదు. వాడని అన్నీ అలాగే ఉంచేసి నిన్న నైట్ నేను కిచెన్ అంతా తోమేసి అక్కడంతా తుడిచేసి నీట్గా చేసేసాను కదా. ఇంక ఈరోజైతే బయట అన్ని హాల్లో బెడ్రూమ్లో అక్కడంతా బూజులు కొట్టేసి ఈ కర్టన్లన్నీ ఊడదీసేసి ఈ కిటికీలకి అంతా బూజు కూడా ఉండిందనమాట. పండగప్పుడే మనం అన్నీ ఊడదీసి క్లీన్ చేసాము.
మళ్ళా వచ్చింది కొంచెం కొంచెం. మొన్న మధ్య కొంచెం తుడిచాను, అందుకని అప్పుడప్పుడు నేను కొంచెం తుడుస్తూ ఉన్నాను కాబట్టి తక్కువే వస్తుందన్నమాట. అలాగే అన్నీ తుడుచుకొని ఇది చేసేసాను. ఇవన్నీ బట్టలు వేసాను, మళ్ళీ రెండు వాయిలు వేసాను అనమాట. ముందు నిద్రలేయంగానే నాయి కొన్ని ఉన్నాయి, అవి వేసాను. మళ్ళీ ఈ కర్టన్లు బెడ్షీట్లు ఒక వాయి వేసాను. మళ్ళీ మా వారు డ్యూటీ నుంచి వస్తా తీసుకొచ్చారు కదా, అవి కూడా ఒక ట్రిప్పు వేసాను అనమాట. ఇంకా ఇక్కడ మంచం ఉండింది కదా, అన్నీ కడిగేస్తాం. అవి అయితే ఈజీగా తేలిగ్గా ఉన్నాయన్నీ బయటేసేసి చైర్సు ఇంకా ఏమన్నా అలాంటి కడిగే ఉన్న కుర్చీలన్నీ బయటేసేసాను. మొత్తం కడిగేసాను, అన్నీ మంచం కడిగేసాను. ఇంకా ఆ మంచం అల్లేది కూడా మొన్న మా అమ్మ ఇంకొక మంచం ఉండింది కదా, అల్లుదాం అనుకున్నాము. మళ్ళీ మా అమ్మ ఉండి, ఎందుకమ్మ ఇప్పుడు ఎలాగూ మీకు అంటు కదా, అది తీరిపోయినాక మళ్ళీ నేను వస్తాను కదా, అప్పుడు మన ఇద్దరము ఆ మంచం అల్దాంలే అని చెప్పేసింది. సరేలే అని నేనైతే దాన్ని పక్కన పెట్టేశాను. ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు అల్లుతాము. అదైతే ఇంకా ఇదైతే అంత క్లీన్, బూజులన్నీ తుడుస్తూ ఉన్నాయి దుమ్ములు అక్కడక్కడ. ఎందుకంటే ఇది ఓపెన్ ఏరియా, అసలు చిన్న గాలి వచ్చినా ఇంట్లోకి దుమ్ము అంతా వచ్చి, నేను అప్పటికి కిటికీలన్నీ వేసున్నా కూడా బూజులు బాగానే పట్టేస్తూ ఉన్నాయి, ఎక్కువగానే వస్తాయి. దోమలు వచ్చినప్పుడు అది ఒక రకమైన సన్న పురుగులు వస్తాయి అన్నమాట. సాయంత్రం టప్పుళ్ళు ఆ పురుగులు అన్నీ చేరిపోతాయి అన్నమాట, మూలలు అలాగుంటాయి. ఇంకా ఇదైతే అయిపోయాక నేను బట్టల మిషన్కి వేసాక మొత్తం నీళ్లు పోసి కడిగేసాను ఇల్లంతా. మామూలుగా తడిగుడ్డ వేయకుండా మొత్తం కిందంతా నీళ్లు బాగా ముందు మొత్తం బకెట్లతోటే అన్ని రూములు వంపేశాను. తర్వాత ఈ కర్రతోటే తీసుకుంటా వచ్చాను అనమాట. ఎందుకంటే మొన్న ఒకసారి నేను అంత తడిగుడ్డ వేసాను కాబట్టి అంత గలీజ్గా అయితే ఏం లేదు, నీట్గానే ఉంది. అందుకని ముందు కుళాయి నీళ్ళే వస్తున్నాయి కదా మనకి, పెన్నా వాటర్ వస్తున్నాయి అని చెప్పాను కదా, ఆ వాటర్ బాగుంటాయి కదా, చాలా తీయగా ఉన్నాయన్నమాట ఆ వాటర్ అయితే. ఇంకా వాటిల్నే పట్టుకొని నేను అన్నీ ఇందులో పోసేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే కొంచెం జవ్వలు ఉప్పులుగా ఉంటాయి, ఇవి పోస్తే నీట్గా ఉంటుందిలే అని అనిపించింది. స్నానానికి కూడా అవే వాడుకుంటున్నాను. ఒక 3 days నుంచి అయితే నేను స్నానం కూడా వాటితోనే చేస్తున్నా. చాలా అంటే హాయిగా అనిపిస్తూ ఉంది, అది బాగా నురగ రావడము, మురికి బాగా పోతుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ వాటర్కి. బట్టలు ఉతకడానికి కూడా ట్యాంకీకి కానీ ఇచ్చేసుకున్నామంటే ఆ వాటరు ఇంకా బట్టలు ఉతకడానికి కూడా చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉన్నది. దానికి ట్యాంకీకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి ఏదో కనెక్షన్ ఇచ్చి చిన్న మోటార్ ఏదో పెట్టుకోవాలి అని అన్నారు. నేను ఇంకా మా ప్లంబర్ని పిలుచుకొచ్చి చూపించాలి దానికి మోటార్ ఎంత అవుతుంది, దాన్ని ఏ విధంగా ట్యాంకీకి వాటర్ వెళ్ళాలంటే ఏ విధంగా ఫిట్ చేయాలి అవన్నీ అడగాలన్నమాట. ఇదిగోండి ఇవి ఒక వాయి ఆరిపోయింది, తీసి ఆరేసాను. మళ్ళీ ఇవి కర్టన్లు అవి అయితే మిషన్కి వేసాను కదా సెకండ్ టైము, ఇవన్నీ ఇక్కడ వేసాను అనమాట. ఇవి అయిపోయాక మళ్ళీ పెద్ద పెద్ద బెడ్షీట్లన్నీ ఒక వాయి వేసాను. అలాగా అన్నీ చేసుకుంటా ఏ సందులోకి వచ్చి ఈ సందులో బట్టలను చూడాలన్నా వచ్చి మళ్ళీ నేను మొక్కలను చూస్తాను అనమాట. అందులో మెంతాకైతే చెప్తుంటాను కదా జూబురుగా బాగా వస్తుంది, ఆ మెంతాకునైతే ఊరికొరకే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి అయితే బయట పనులంతా చేస్తాను చూడండి. ఆల్మోస్ట్ మధ్యాహ్నం అనమాట, ఇది ఒక సగం పని దాకా అయిపోయింది. ఆ పక్క తొవ్వంతా మట్టి పోసేసింది. మన గేట్కి రైట్ సైడ్ అనమాట, పొడవుగా ఉంది. మెష్ కట్టు ఉన్నాను కదా నేను, ఆ మెష్ కట్టు ఉండే కాడ ఒక సగానికి పోసిందనమాట. ఈ సగం పాపము చీమలు ఉన్నాయి అక్కడంతా. ఆ మట్టిలో తవ్వుతా ఉంటే నేను మొక్కలకు నీళ్ళు పోసినప్పుడు అంతా చల్లంగా నీళ్ళు పడతాయి కదా, అప్పుడు ఎక్కువ చీమలు నిల్వ ఉంటాయి. ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ ఉంటాయి అన్నమాట. పాపం కాళ్ళన్నీ కరిచేసాయి ఆ అమ్మాయికి కూడా, అందుకని ఆ సైడ్కి వెళ్ళి చేస్తూ ఉండింది. ఈ లోపల నేనైతే అక్కడ ముడత పిండి అంటాం కదా గమాష్ను, అదైతే కొట్టాను. ఇది ఇల్లంతా చూడండి క్లీన్గా అయిపోయింది, తుడిచేసాను. కర్టన్లన్నీ అయితే తీసేసాను అనమాట. సాయంత్రానికే ఆరిపోయాయి. మళ్ళీ డోర్ కర్టన్ మాత్రము నేను వేరే కర్టన్ మార్చాను, కానీ కిటికీలకు మాత్రం అంతకు ముందున్న కర్టన్లే ఉతికి కట్టాను. ఎందుకంటే నా దగ్గర కర్టన్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం డోర్లకు వేసి ఉండే కర్టన్లన్నీ కిటికీలకు వేసి ఉండే కర్టన్లన్నీ డోర్ కర్టన్లు అనమాట. వాటిని నేను మడిచి కుట్టాను. నా దగ్గర ఉన్నాయి, నేను ఇదివరకు బిజినెస్ చేసేదాన్ని, క్లాత్ బిజినెస్. అప్పుడు మన దగ్గర ఉన్నవే నేను అలాగా మడిచి కుట్టాను అనమాట. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి కానీ అవి మడిచి కుట్టాలి, అందుకని ఇప్పుడు కూడా ఇవి ఉతికే ఇవే వేస్తాను.
అవి అయిపోయాక ఇంకా నేను తలస్నానం అవన్నీ చేసి ఈ లోపల మా బావ వచ్చారనమాట. రేపు మ్యారేజ్ ఒకటి ఉన్నది, అంటే మా బంధువులది ఒకరిది పెళ్ళి ఉందని చెప్పాను కదా, నలుగున్నది, రేపు వెళ్ళాలి. దానికని విజయనగరం నుంచి మా బావ వచ్చారు. లాస్ట్ టైం మా అక్క వచ్చింది కదా, వాళ్ళ హస్బెండ్ అంటే మా వారు వాళ్ళ సొంత బ్రదర్ అనమాట. ఇంకా నేను వీడియోలో చూపిద్దామనుకునే లోపల స్నానం చేసి ఉత్త లుంగియా కట్టుకొని ఉన్నారు మా బావ అయితే. ఇంకా షర్టు వేసుకోలేదు, టవల్ వేసుకొని ఉన్నారు పైన, అందుకని నేను తీయలేదు. ఇంకా ఈ కుక్కలకి వీటికైతే భోజనం పెట్టేశాను. మధ్యాహ్నం లంచ్లోకి అయితే 4 బెండకాయలు ఉంటే అది పులుసు పెట్టాను. ఇంకా బావకి ఈవినింగ్ మా వారికి ఉంటుందని కోడిగుడ్లు ఉడకబెట్టాను. నేనైతే తిన్నాను గురువారం రోజు. సోమవారం, గురువారం, శనివారం నేను తిన్నా కదా, మా వారి వాళ్ళు అయితే తినేస్తారనమాట. ఇంకా ఇదైతే ఈవినింగ్ అమ్మాయి మళ్ళీ భోజనానికి అలాగే వెళ్ళేసి మధ్యాహ్నం 1 o'clock వెళ్తారనమాట భోజనంకి. మళ్ళీ 2:30 అలాగ వచ్చేస్తుంది. ఈ అమ్మాయి ఏంటంటే మన హౌస్ కట్టినప్పటి నుంచి మన దగ్గర పనిచేస్తునింది, అంటే కన్స్ట్రక్షన్ పనిలో ఉండేదన్నమాట మా మేస్త్రితోటే. మనకు బాగా అలవాటు, ఎప్పుడైనా ఏదన్నా పని ఉందమ్మా అంటే ఖచ్చితంగా వస్తుంది, పాపం హెల్ప్ చేస్తుంది. దేనికి కూడా కొంచెం మాకు దగ్గరలోనే ఉండేది. నేను మేస్త్రికి చెప్తా ఉన్నా, ఎప్పుడు అమ్మాయిని పంపమంటే ఆ పని ఉన్నది ఈ పని ఉన్నది అని చెప్తుండిండు. ఇంకా నాకు నంబర్ లేదు ఈ అమ్మాయిది, అది ఈరోజు నంబర్ ఇచ్చి వెళ్ళింది. ఇంకేదన్నా ఉంటే నువ్వే చెయ్యక్క నాకు ఫోను, నేను వస్తాను, మన ఇంటి దగ్గర పని అయితే నేను ఎందుకు రాను అని చెప్పింది అనమాట. అలాగా మట్టి అంతా చూడండి పోయించాను, అంత పెద్ద పోగు ఖాళీ అయిపోయింది. ఇంకా కొంచెం మట్టే మిగిలిందనమాట, మిగతా అంతా పోసేసింది. ఆల్మోస్ట్ పోసేసి చుట్టూత మంది ఆ పక్కన కంకర ఉన్నది మిగిలింది, అప్పుడు ఇంటికి మిగిలింది, దాన్ని కూడా చుట్టూ కట్టలాగా పోయించాను అనమాట. ఇదైతే ఇంక ఈవినింగ్ స్నాక్ లాగా బావ వాళ్ళు వచ్చారు కదా, మా వారు కూడా కర్మంతరంకి పోయి వచ్చేసారు. అందులోనే నేను బెండకాయ పులుసు చేశాను కదా, ఈవినింగ్ నంచుకోవడానికి ఉంటాయి, పులుసులోనూ కొన్ని వేయచ్చు. ఇప్పుడు వీళ్ళు స్నాక్ లాగా ఈవినింగ్ కొంచెం తింటారు అని చెప్పేసి మసాలా వడలు చేశాను. అదైతే సింపుల్గా అయిపోద్ది, 1 గంట లోపల నానిపోతాయి అన్నమాట. ఇంట్లో అన్నీ ఉన్నాయి ఆల్రెడీ, అల్లం పేస్టు అవన్నీ ఉన్నాయి కాబట్టి సింపుల్గా అయిపోయింది, చేశాను. కొన్ని అయితే పులుసులో వేసాను. ఈవినింగ్ మన వంటలో కూడా అదే వాడుకోవచ్చులే అని చెప్పేసి. నేను ఇంకా లోపల ఇవన్నీ టిఫిన్ అవి చేసి వాళ్ళకి పెట్టి వచ్చే లోపల ఈ అమ్మాయి పని అంతా కంప్లీట్ చేసేసింది. ఇది వచ్చేసి రైట్ సైడ్ అంతా కర్రలు కట్టేసింది. దీనికి మెష్ వేయాలన్నమాట. మనం ఈ మెష్ వేసినప్పుడు ఇక్కడ కంకర పోద్దాంలే అనుకున్నాము. ఇక్కడైతే కంకర కూడా పోయి ఇచ్చేసాను చూడండి, కట్టలాగా మెష్ లోపలికి ఉండిపోయింది. మెష్ పైన కంకర వచ్చేసింది, లోపల మట్టి ఉన్నది, బయట కంకర ఉన్నది. మనం ఆ మట్టికి వాటర్ పట్టే కొంది అది డౌన్ అవుతుంది కదా, కంకర కూడా గట్టిపడిపోద్ది అనమాట. అక్కడ అంటే కొట్టుకోబోకుండా ఇక్కడ నీళ్ళు వస్తాయి కదా. నేనేమనుకున్నానంటే ఒక బస్తా సిమెంట్ తెచ్చేసి కొంచెం ఇసుక తెచ్చేసి పాలులాగా కలిపి ఈ కంకరలో కూడా పోయించేద్దాము, మళ్ళీ నేనైనా పోసేస్తాను, గట్టిపడిపోద్ది కట్టలాగా, కోసుకోబోకుండా. వరద వచ్చినప్పుడే మనకు బాగా ఇబ్బంది అవుద్ది. వరద రాకపోతే 4 చినుకులు పడిపోయేదైతే ఏం ఇబ్బంది ఉండదు. పైనుంచి ఫ్లడ్ వాటర్ వస్తాయి కదా మనకి, అది వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అవుద్ది. చూడండి లోపల ఎంత బాగుందో, నీట్గా పోసేసింది. ఇప్పుడైతే మనం ఎన్ని మొక్కలు వేసుకోవచ్చో. ఇప్పుడు నాకు అది నోరు ఏందంటలా ఎప్పుడెప్పుడు ఇవంతా మొక్కలు పెడదామా అన్నట్టు ఉందన్నమాట. ఎలాగో మన ఇంట్లో వెజిటేబుల్ కూడా ఉన్నాయి, కొంచెం కొంచెం పెడతాను. ఒక 2 days నాకు కొంచెం హెల్త్ సెటరేట్ అయ్యాక ఈ జలుబు వల్ల లైట్గా ఫీవర్ కూడా అనిపించింది. ఇదంతా కొంచెం సెట్ అయ్యాక నేను ఇంకా ఎరువు కలిపేసుకుంటే ఈ మట్టిలోనే
అవి కూడా వెజిటేబుల్స్ పెడతాను ప్రస్తుతానికి. చూడండి అన్ని కర్టన్లు కట్టేశాను, డోర్ కర్టన్ కూడా వేరేది మార్చేసాను అనమాట. అన్నీ నీట్గా. ఈ కాలిపట్లు కూడా నేను డీమార్ట్లో తెచ్చాను కదా, ఇది బాత్రూమ్ దగ్గర వేశాను, ఇందాక డోర్ దగ్గర వేశాను. బుడ్డగాడికి అదే చెప్తున్నా, బుడ్డ ఎత్తుకోబావకరా చించవాకరా నాయన అని చెప్పేసి. ఇంక ఈ బట్టలన్నీ మడతేయాల్సి ఉన్నాయి. ఈ వీడియో నేను వాయిస్ ఇచ్చేటప్పటికే అవి కూడా మడతేసి సర్దేశాను. ఇంకా అంతా కిచెన్ కూడా అంతా సర్దేశాను అనమాట. చూడండి భోజనాలన్నీ అయిపోయినాయి. నేను ఇంకా అవన్నీ అయితే షూట్ చేయలేదు. ఈరోజైతే ఫుల్ పని, బాడీ ఏమంటాం కదా, ముందే హెల్త్ అలాగున్నది, జలుబు, అందులో నీళ్ళల్లో తడిచి తల స్నానం చేసి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకని ఆడవరకే అయిపించాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.